guys, welcome to Movie Max. సుకుమార్ మూవీ అంటే స్టోరీ ఎంత స్పెషలో మ్యూజిక్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. ముఖ్యంగా సుకుమార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్యతో మొదలైన ఈ జర్నీ పుష్ప 2 వరకు కొనసాగింది. ఇప్పుడు అదే కాంబినేషన్ కు బ్రేక్ పడుతుందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న RC-17 చిత్రానికి దేవిశ్రీ వర్క్ చేయకపోవచ్చనే వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. చరణ్ సుక్కు కాంబోలో రంగస్థలం తర్వాత మరో సినిమా రానుండడంతో ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అలాంటి మూవీకి దేవిశ్రీ వర్క్ చేయకపోవచ్చనే ప్రచారం మెగా ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ నెట్టింట మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. దాని వెనుక పుష్ప 2 సమయంలో జరిగిన పరిణామాలే కారణమని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ పనుల్లో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్టు వార్తలు వినిపించాయి. దీంతో కొన్ని సీన్స్ కు ఇతర సంగీత దర్శకులు సహాయం తీసుకున్నారనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. అదే ఎఫెక్ట్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టు పై పడిందేమోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దేవిశ్రీ బదులు ఎవరిని తీసుకుంటారన్నది ఇప్పుడు మరో చర్చ. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ తో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్, సాయి అభ్యంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అనిరుద్ రవిచందర్ పేరు అభిమానుల చర్చల్లో కనిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో మ్యూజిక్ కు మరింత ఇంపార్టెన్స్ పెరిగిన నేపథ్యంలో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సుకుమార్ దేవిశ్రీ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఎన్నో మ్యూజికల్ హిట్స్ గుర్తుకొస్తాయి. ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 2 వంటి చిత్రాలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కూడా సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా పుష్ప సిరీస్ పాటలు పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించాయి. అయితే సినిమా విజయంలో సంగీత దర్శకుడు ఒక్కరే కాదు, దర్శకుడి విజన్ కూడా కీలకమనే అభిప్రాయం మరోవైపు వినిపిస్తుంది. కొత్త సంగీత దర్శకుడు వస్తే కొత్త శైలి, కొత్త సౌండ్ ప్రేక్షకులకు అందే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో దేవిశ్రీ ప్లేస్ ను భర్తీ చేయడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా దేవిశ్రీ ప్రసాద్ ప్రాజెక్ట్ లో ఉంటారా లేక కొత్త సంగీత దర్శకుడితో సుకుమార్ మ్యాజిక్ చూపిస్తారా అన్న క్వశ్చన్ కు ఆన్సర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో రంగస్థలం రేంజ్ లో మరో మ్యూజికల్ మ్యాజిక్ ను సుకుమార్ సృష్టించగలరా? రొమాన్స్, స్టైల్, ఫైట్స్ అటుంచితే మేక్ ఓవర్ తో కట్టిపడేస్తున్న టాక్సిక్ బాయ్ KGF 2 చిత్రాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఓ గ్లోబల్ యాక్షన్ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం టాక్సిక్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. KGF 2 చిత్రాలలో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ గ్లోబల్ యాక్షన్ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం టాక్సిక్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొనగా ఆ సినిమా కోసం యష్ మారిన తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. ఒక భారీ సక్సెస్ తర్వాత మరో భారీ యాక్షన్ సినిమా కావడంతో యష్ తన లుక్ విషయంలో తీసుకున్న కేర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ డ్రామాతోనే కాకుండా సినిమాలో రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా చాలా యూనిక్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రమోషన్స్ లో యాక్షన్ కంటే రొమాన్స్ ఎక్కువ హైలైట్ అవ్వడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. వీటన్నింటికి తోడు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్స్ కూడా శ్రోతలను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. లవ్, యాక్షన్, అద్భుతమైన సంగీతం కలగలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్ లా టాక్సిక్ చిత్రం రూపొందుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ హంగుల కంటే కూడా యష్ మేక్ ఓవర్ నిజంగా అందరినీ పెద్ద షాక్ చేస్తుంది. KGF సిరీస్ లో లాంగ్ హెయిర్, గుబూర్ గడ్డంతో రాకీ బాయ్ గా రగడ్ లుక్ లో కనిపించిన యష్ ఇప్పుడు టాక్సిక్ కోసం పూర్తిగా మారిపోయారు. ఆయన హెయిర్ కట్ మునుపటి కంటే చాలా డిఫరెంట్ గా, స్టైలిష్ గా మారిపోయింది. దీనికి తోడు ఆయన గడ్డం స్టైల్, మీసకట్టు నిజంగా కిల్లింగ్ లుక్ నిస్తూ సరికొత్త వైబ్ ను క్రియేట్ చేస్తున్నాయి. యష్ సరికొత్త హెయిర్ స్టైల్ సినిమా రిలీజ్ తర్వాత యూత్ పై గట్టి ఇంపాక్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో యువత ఈ లుక్ ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. KGF గడ్డం ఎలాగైతే ఒకప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిందో ఇప్పుడు టాక్సిక్ హెయిర్ స్టైల్ కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం క్యారెక్టర్ కోసం కాకుండా ప్రేక్షకులు తనను సరికొత్తగా చూడాలనే ఉద్దేశంతోనే యష్ ఇంతటి క్రేజీ మేక్ ఓవర్ ట్రై చేసినట్లు స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో తన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు తమ సినిమాల్లోని లుక్స్ పై చూపిస్తున్న శ్రద్ధ నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకప్పుడు ఒకే రకమైన గెటప్ తో సినిమాలు చేసిన నటులు ఇప్పుడు ప్రతి కథకు భిన్నమైన రూపంలో కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం యష్ మాత్రమే కాదు,
డ్రాగన్ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎవరు ఊహించని విభిన్నమైన లుక్ ను ట్రై చేస్తుండటం ప్రస్తుతం అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. మన హీరోల ఈ సరికొత్త మేకోవర్ ట్రెండ్ సినిమాలపై హైప్ ను మరింతగా పెంచేస్తుందనడంలో సందేహం లేదు. సమంత మరో సంచలన నిర్ణయం తీసుకుందా అంటే అవుననే తెలుస్తోంది. విజయాలతో దూసుకుపోతున్న సమంత కొంతకాలం పాటు కమర్షియల్ మాస్ చిత్రాలకు దూరంగా ఉంటూ పూర్తిగా ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గ్లామర్ పాత్రలు లేదా స్టార్ హీరోల పక్కన ఉండే పరిమిత పాత్రల కంటే కథలో తానే ప్రధాన శక్తిగా నిలిచే పాత్రలకి అమ్మడు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుంది అన్న విషయం వెలుగులోకి వచ్చింది. కెరీర్ గ్రాఫ్ ను కొత్త మలుపు తిప్పే దిశగా సమంత తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో చర్చకు దారితీస్తుంది. సమంత ప్రయోగాలు కొన్ని వికటించినా నటిగా ఆమె స్థాయిని పెంచిన చిత్రాలే కానీ తగ్గించినవి కావు. కమర్షియల్ గా కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు తప్ప శామ్ ఇమేజ్ మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదు అన్నది వాస్తవం. ఇటీవలే రిలీజ్ అయిన చిత్రం మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి సమంత సోలో మార్కెట్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ ఘన విజయం ఆమెకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించడం వల్ల వచ్చే క్రేజ్ కంటే బలమైన కథను తన భుజాలపై వేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడం ద్వారా వచ్చే గుర్తింపు శాశ్వతమని సమంత బలంగా నమ్ముతున్నారు. సమంత ఓకే చెబితే కమర్షియల్ అవకాశాలెన్నో రెడీగా ఉన్నాయి. కానీ సమంత కావాలని వాటిని పక్కన పెడుతున్నట్లు సమాచారం. కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటించడం ద్వారా నటిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తన పాత్ర చుట్టూ కథ తిరుగుతున్నప్పుడు ప్రేక్షకులతో నేరుగా అనుసంధానం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని శామ్ భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఆమెలోని కళాకారిణిని మరింతగా ఆవిష్కరించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం వెనుక బాక్స్ ఆఫీస్ సమీకరణాల్లో వస్తున్న మార్పులు కూడా ఓ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు హీరోలను మాత్రమే కాకుండా కథ బలమున్న చిత్రాలను, మహిళా ప్రధాన చిత్రాలను ఆదరించడానికి సిద్ధంగా ఉంటున్నారు. సమంత క్రేజ్ ను పెట్టుబడిగా పెట్టి విభిన్నమైన కథలను ఎంచుకోవడం వల్ల నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలను చేయడానికి ముందుకొస్తున్నారు. ఇది పరిశ్రమలో ఉమెన్ సెంట్రిక్ సినిమాల మార్కెట్ పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఏదేమైనా సమంత తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ కు నాంది పలుకుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో గ్లామర్ డాల్ గా కనిపించడం కంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలనే శామ్ తపన ప్రశంసనీయం. రాబోయే రోజుల్లో సమంత ఎంపిక చేసుకునే కథలు ఆమెను ఏ స్థాయికి తీసుకెళ్తాయో చూడాలి. వెనుక స్టోరీ రైటర్ రాజ్ నిడుమోరి భర్త రూపంలో ఇలాగూ కావలసిన సహకారం అందిస్తారు కాబట్టి తప్పిదాలకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. లెనిన్ కథ విన్న వెంటనే అఖిల్ కు తమన్ మెసేజ్. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అఖిల్ యాక్టింగ్, క్లైమాక్స్ ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఆయన చెప్పిన మాటలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. థియేటర్లలో ఈ సినిమా సౌండ్ గురించి మాట్లాడుతూ తమన్ వల్ల థియేటర్లలో బాక్సులు బద్దలైపోతాయంటున్నారు, నిజమేనా అని అడగగా వెంటనే స్పందించిన అఖిల్ అవును అయిపోతాయి, డోంట్ వరీ అంటూ నవ్వులు పూరించారు. ఇప్పటికే సినిమా కాపీలన్నీ పంపించామని, ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైనల్ వెర్షన్ ను చూసే వస్తున్నామని అఖిల్ వెల్లడించారు. దీంతో సినిమాకు తమన్ అందించిన నేపథ్య సంగీతంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖిల్ లో కనిపిస్తున్న ప్రశాంతత గురించి ఒకరు ప్రశ్నించగా తమన్ తనదైన శైలిలో స్పందించారు. అఖిల్ కు పెళ్లైంది కదా, పెళ్లి తర్వాత లైఫ్ ఆటోమేటిక్ గా కామ్ అయిపోతుందంటూ సరదాగా అన్నారు. అదే టైంలో ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడనే విషయాన్ని తమన్ స్పెషల్ గా చెప్పారు. ఆ క్యారెక్టర్ కోసం ఆయన పెట్టిన శ్రమ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందని తమన్ చెప్పారు. అఖిల్ కు కథ చెప్పి డైరెక్టర్ కు కథ చెప్పిన తొలి సందర్భాన్ని గుర్తు చేసుకున్న తమన్ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు పై తనకు పూర్తి నమ్మకం వచ్చిందని, వెంటనే అఖిల్ కు ఈ సినిమాను అస్సలు వదలొద్దు, ఇది వేరే లెవెల్ సినిమా, దీన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్తామని చెప్తూ మెసేజ్ చేశానంటూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. లెనిన్ అఖిల్ సినిమా కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని, తనలో ఉన్న అసలు నటుడిని ఈ సినిమా ప్రేక్షకులకు చూపిస్తుందని, అతను ఏం చేయగలడో చెప్పే స్టేట్మెంట్ మూవీ ఇదేనని ప్రశంసించారు. సినిమాలో క్లైమాక్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్తూ క్లైమాక్స్ చూస్తే ఆడియన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమని, ఈ సినిమాకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేయాలనే తపనతో తాను అఖిల్ ఇద్దరం వర్క్ చేశామని తమన్ పేర్కొన్నారు.
ఈసారి అలాంటి పాత్ర కాదట. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో NBK 111 విషయంలో హైప్ పెరుగుతూ వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే సినిమా నుంచి కాజల్ అగర్వాల్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లు ఆ లుక్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర ఏంటా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆమె నుంచి క్లారిటీ వచ్చింది. భగవంతు కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ సాధారణంగా కమర్షియల్ సినిమాలో హీరోయిన్స్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అభిప్రాయం ఉంది. ఇంతకు ముందు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంతు కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర కూరలో కరివేపాకు అన్నట్లుగా ఉంది. లేకున్నా ఏం పర్వాలేదన్నట్లుగా కాజల్ పాత్ర ఉందని ఆ సమయంలో కొందరు కామెంట్ చేశారు. మరికొన్ని సినిమాల్లోనూ కాజల్ అగర్వాల్ అలాంటి పాత్రలే చేయడంతో ఇప్పుడు బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమాలోనూ కాజల్ అగర్వాల్ పాత్ర అలాగే ఉంటుందేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ కాజల్ అగర్వాల్ పాత్ర గురించి మీమ్స్ వస్తున్న నేపథ్యంలో స్వయంగా కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ NBK 111 సినిమాలో కాజల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ఇంతకు ముందు చేసిన పాత్రలు సినిమాలతో పోల్చితే ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని మూవీ చాలా ప్రత్యేకమంది. అంతేకాకుండా సినిమాలో తాను క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పాత్రలో సీరియస్ గా కనిపించబోతున్నాను. బాలకృష్ణతో ఇంతకు ముందు చేసిన సినిమాలో మాదిరిగా ఫన్నీగా కాకుండా సీరియస్ రోల్ లో NBK 111 మూవీలో కనిపిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సుదీర్ఘకాలం అవుతున్నప్పటికీ ఇంకా స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటూ ఉందంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. NBK 111 సినిమాలో సీరియస్ రోల్ చేసి మంచి పేరు దక్కించుకుంటే మరిన్ని పెద్ద సినిమా ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తట్టే అవకాశం ఉందని విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణను విభిన్నమైన గెటప్ లో గోపిచంద్ మలినేని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య ద్విపాత్ర అభినయం చేసిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకు పాత్రలో నటించి మెప్పించాడు. అందుకే మరోసారి డ్యూయల్ రోల్ అయితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. దర్శకుడు ఏం ప్లాన్ చేశాడు? ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి లీక్ బయటకు రాలేదు. కానీ సినిమా వీరసింహారెడ్డి సినిమాను మించి భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అని అంటున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను పృథ్వీ సినిమాస్ బ్యానర్ లో కిలార్ వెంకట సతీష్ నిర్మిస్తున్నారు. ఇక సంగీతాన్ని తమన్ అందిస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలకు తమన్ వరుసగా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాలయ్య ఫ్యాన్స్ కి హైప్ తెప్పిస్తానంటూ తమన్ హామీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదల తేదీ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.